తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సాక్షిగా టీమిండియా బ్యాటర్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా విరుచుకుపడ్డాడు. కేవలం 42 బంతుల్లోనే శతకొట్టి తన కెరియర్ లో తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీని నమోదు చేశాడు. కివీస్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్న ఇషాన్ గాల్లోనే సిక్సర్ల వర్షం కురిపిస్తూ మైదానాన్ని హోరెత్తించాడు. టీ20 వరల్డ్ కప్ కు ముందు జరుగుతున్న ఆఖరి పోరులో టీమిండియా బ్యాటర్లు తమ విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ తన బ్యాట్ తో చరిత్ర సృష్టించాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఆరంభంలోనే సంజు శాంసన్ రూపంలో షాక్ తగిలింది. అయితే ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ ఏమాత్రం తడబడకుండా కివీస్ బౌలర్లను చీల్చి చెండాడాడు. ఈ క్రమంలో కేవలం 42 బంతుల్లోనే 10 సిక్సర్లు 6 ఫోర్లతో అద్భుతమైన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అతని ఇన్నింగ్స్ లో ఏకంగా 10 సిక్సర్లు ఉండడం విశేషం. అంటే సిక్సర్ల ద్వారానే 60 పరుగులు రాబట్టాడు. మొత్తంగా 43 బంతులు ఎదుర్కొన్న ఇషాన్ కిషన్ 6 ఫోర్లు 10 సిక్సర్లతో 239.53 స్ట్రైక్ రేట్ తో 103 పరుగుల వద్ద భారీ షాట్ కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఇక తను అవుట్ అయినప్పటికీ భారత్ కు భారీ స్కోర్ అందించాడు. మరోవైపు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సైతం తన 360 డిగ్రీ బ్యాటింగ్ తో అలరించాడు. కేవలం 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన సూర్య ఓవరాల్ గా 30 బంతుల్లో 4 ఫోర్లు 6 సిక్సర్లతో 63 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ సూర్యకుమార్ యాదవ్ మూడో వికెట్ కు కేవలం 57 బంతుల్లోనే 137 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ టీ20లో అత్యంత వేగంగా 3000 పరుగుల మేలిరాయిని దాటిన ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత హార్దిక్ పాండ్యా 17 బంతుల్లోనే 1 ఫోర్ 4 సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. ఏకంగా 42 పరుగులు బాది స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 271 పరుగుల భారీ స్కోర్ ను నమోదు చేసింది. టీమిండియాకు ఇది రెండో అత్యధిక స్కోరు. ఇక 272 పరుగుల లక్ష్యం న్యూజిలాండ్ ముందుంచింది టీమిండియా.